అందరికీ నమస్కారం అండి. 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే టైంలో గానీ, ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత గానీ ఖచ్చితంగా మంత్రుల కూర్పు అనేది జరగాలి. ఎవరెవరికి ఏ మంత్రి పదవి ఇవ్వాలి, ఏంటి అని చెప్పి చాలా చాలా ఆలోచనలైతే జరుగుతాయి. అది కొత్త వాళ్ళకివ్వాలా, పాత వాళ్ళకివ్వాలా, 164 మంది ఉన్నారు. ఎవరికి ఇవ్వాలని చెప్పి పెద్ద తలకాయ నొప్పిగా మారబోతుంది. అందులో కూడా 3 పార్టీలున్నాయి. ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇంకో పార్టీ జనసేన పార్టీ, ఒక పార్టీ బీజేపీ పార్టీ. ఈ 3 పార్టీలని కూడా 3 పార్టీల నుంచి గెలిచిన వాళ్ళని కూడా సమానంగా చూసుకుంటా పోవాలి కాబట్టి ఒక టర్మ్‌తో అయితే మంత్రి పదవులు చాలకపోవచ్చు. ఖచ్చితంగా 2 టర్మ్స్‌కి అయితే మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఏదైతే పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు చేశారో 151 సీట్లు వచ్చిన దానికి తను 2 సార్లుగా మంత్రి పదవులు అయితే ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తుతం అదే చేయాలి. అదే చేసే క్రమంలో అదే చేస్తారు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మంత్రి అవ్వాలని కోరుకుంటది. మంత్రి అయ్యి ప్రజలకు సేవ చేయాలని ఉంటది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మంత్రి పదవిని ఆశిస్తూ ఉంటారు. కొంతమంది 2, 3 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 4, 5 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మంత్రి పదవి మీద ఆశ ఉంటది. ఇలా ఉన్న క్రమంలో ఫస్ట్ ఫేజ్‌లో అయితే మంత్రి పదవులు ఇచ్చేయడం జరుగుతుంది. వాటిలో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి మనం స్టార్ట్ చేస్తే నేను చెప్పేది ప్రతి ఒక్కటి కూడా ఉమ్మడి జిల్లాలే అండి. శ్రీకాకుళం జిల్లా నుంచి స్టార్ట్ చేస్తే శ్రీకాకుళం ఆమదాల వలస నుంచి నిలబడ్డ పూన రవికుమార్ గారు కళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అతనికి ఖచ్చితంగా అక్కడి నుంచి మంత్రి పదవి వచ్చే అవకాశం అయితే ఉంది. టీడీపీకి చాలా చాలా కష్టపడ్డాడు. కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు పూన రవికుమార్ గారు. అంతేకాకుండా రెండో మంత్రి పదవి ఆ జిల్లా నుంచి ఎవరికి రాబోతుంది అంటే టెక్కలి నియోజకవర్గం నుంచి బీసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడు గారు ఎవరైతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారో అతనికైతే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కనుక ఎవరైతే మన అచ్చెన్నాయుడు గారి అన్నగారి కొడుకైన రామ్మోహన్ నాయుడు గారికి గనక సెంట్రల్లో గనక కేంద్ర మంత్రి పదవి గనక వస్తే ఖచ్చితంగా ఇక్కడైతే ఈయన్ని ఆపి ఈయన్నే అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఎవరో ఒకరికి కేంద్ర మంత్రి పదవి అయినా రావచ్చు, లేదంటే రాష్ట్ర మంత్రి పదవి అయినా రావచ్చు అని చెప్పి చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ రెండో విషయానికి వచ్చేసరికి ఎవరంటే విజయనగరం అండి. విజయనగరం నుంచి కళా వెంకట్రావు గారు చాలా ధైర్యం చేసి స్ట్రాంగ్ పర్సన్ అయిన బొత్స సత్యనారాయణ గారిని నిలబడి గెలవడం అయితే జరిగింది. తర్వాత వచ్చి గుమ్మిడి సంధ్యారాణి గారు ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి గెలుపొందడం జరిగింది. ఆవిడకి కూడా ఖచ్చితంగా ఎస్టీ కేటగిరీ నుంచి ఆవిడకి కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. ఇక్కడ విశాఖపట్నం జిల్లాకి మనం వెళ్ళినట్టయితే విశాఖపట్నం జిల్లాలో నుంచి పాయకారావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తెలుగు మహిళా అధ్యక్షురాలైన ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ఎవరైతే వంగలపూడి అనిత గారు ఉన్నారో ఆవిడకి కూడా మంత్రి పదవి అవకాశం ఉంది. 100% వచ్చే అవకాశం ఉందండి. తర్వాత ఎవరైతే కొనితల రామకృష్ణ గారు ఉన్నారు. ఈ కొనితల రామకృష్ణ గారు జేఎస్పీ జనసేన పార్టీ నుంచి అయితే పోటీ చేయడం జరిగిందండి. ఇతను కూడా భారీ మెజారిటీతో గెలిచాడు. ఇతను గౌరవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇతనికి కూడా ఖచ్చితంగా ఏదైతే జనసేనలో ఆ 3 మంత్రి పదవులు రాబోతున్నాయో ఆ 3 మంత్రి పదవుల్లో ఒక పదవి ఖచ్చితంగా రాబోతుంది. ఇతను కూడా 100% మంత్రి అయ్యే అవకాశం అయితే ఉందండి. తర్వాత ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి నుంచి ఎవరైతే జనసేన అధినేత ఉన్నాడో పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా అండ్ ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. అందరూ కూడా చాలా ఆతృతగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ అనే మాట వినిపిస్తుందని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఈస్ట్ గోదావరి నుంచి మంత్రి పదవి వరించే అవకాశం అయితే 100%, 100% అయితే ఉందండి. ఇక్కడ అదే ఈస్ట్ గోదావరి నుంచి బుచ్చయ్య చౌదరి గారు చాలా సీనియర్ నాయకులు. ఇప్పటివరకు ఎటువంటి పదవులు పొందలేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ సీనియర్ లిస్టులో తీసుకుని అతనికి కూడా 100% మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందండి. అది ఫస్ట్ వచ్చిన రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏదంటే రాజమండ్రి రూరల్ నుంచి వచ్చింది. అది కూడా బుచ్చయ్య చౌదరి గారిది. అది చాలా బూస్టప్ ఇచ్చింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే సీనియర్ కోటాలో ఈయనకి కూడా 100% మంత్రి పదవి అయితే ఇవ్వబోతున్నారండి. తర్వాత వచ్చి వెస్ట్ గోదావరి నుంచి పాలకొల్లు నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం అండి. ఈ నియోజకవర్గం నుంచి నిమ్మల రామానాయుడు అనే వ్యక్తి మనకు తెలిసిన వ్యక్తి. ఎక్కడికైనా సైకిల్ వేసుకెళ్తూ ఉంటాడు. ఈవెన్ ఎవరైనా చనిపోయినా సరే ఆ ఉచిత శ్మశాన శకటాల ద్వారా వాళ్ళని తీసుకువెళ్తూ చేస్తూ ఎప్పుడూ ప్రజల మధ్య ఉండే వ్యక్తి అండి. అంతేకాకుండా ఏదైతే బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారో బుచ్చయ్య చౌదరి గారు లాగే ఆయన కూడా 23 మందిలో ఒక ఎమ్మెల్యేగా 2019లో గెలిచిన వ్యక్తి అండి. అతన్ని కూడా ఖచ్చితంగా మంత్రి పదవులకు తీసుకునే అవకాశం అయితే ఉందండి. తర్వాత ఉండి నియోజకవర్గం.
ఈ ఉండి నియోజకవర్గం చాలా కీలకం అండి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడైతే ఎంపీగా గెలిచారో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, ఆ రోజు నుంచే ఆయన అసమ్మతిగాలనైతే ప్రజలకు చెప్పడం జరిగింది. ప్రజలకు చెప్పడమే కాకుండా వాళ్ళని చీల్చి చెండాడి వాళ్ళు చేస్తున్న అక్రమాలను, దౌర్జన్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కీలక పాత్ర పోషించాడు రఘురామకృష్ణరాజు అని చెప్తున్నా. రఘురామకృష్ణరాజుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్పీకర్గా చేస్తారని అడగడం కూడా జరిగింది. కాదు, నాకు సెట్ కాదు, నేను మంత్రి పదవి అయితే చేస్తానని చెప్పడంతో వాళ్ళు దానికి కూడా ఓకే చెప్పారని చెప్పి మనకైతే తెలుస్తుందండి. ఈరోజు కృష్ణా డిస్టిక్ అండి. కృష్ణా డిస్టిక్ నుంచి మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎవరైతే బీసీ సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్ర గారు ఉన్నారో, కొల్లు రవీంద్ర గారు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందండి. 100% వస్తుంది. దీని తర్వాత జగ్గయ్యపేట అండి. జగ్గయ్యపేట నుంచి శ్రీరామ్ తాతయ్య గారు, ఎవరైతే వైశ్య కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అండి. ఇతను జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి కూడా భారీ మెజార్టీ అయితే గెలవడం జరిగింది. వైశ్య కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం అయితే ఉందండి. తర్వాత గుంటూరు జిల్లా అండి. గుంటూరు జిల్లా నుంచి ముగ్గురికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ ముగ్గురు ఎవరెవరంటే, ఒకటి ఆ 23 మంది ఎమ్మెల్యేల్లో అనగాని సత్యప్రసాద్ గారు ఒకళ్ళు, తర్వాత వచ్చి వేమూరు నుంచి నక్క ఆనందబాబు గారు ఒకళ్ళు, తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ గారు ఒకళ్ళు. నాదెండ్ల మనోహర్ గారి గురించి మనకు తెలిసిందే. నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే జనసేన నుంచి 1, 2, 3వ మంత్రి పదవిగా ఈయనకి రాబోతుందండి. ఇతను తెనాలి నుంచి భారీ మెజారిటీ అయితే గెలవడం జరిగింది. తర్వాత వేమూరు నుంచి నక్క ఆనందబాబు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు అండి. టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా కష్టాలు పడి, చాలా ఇబ్బందులు పడి, ఈవెన్ అరెస్టులు కూడా అయ్యి పార్టీని ముందుకు తీసుకురావడం జరిగింది. అందుకని చెప్పి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇతన్ని కూడా ఆ కోటాలో ఖచ్చితంగా మంత్రి చేసే అవకాశం అయితే ఉంది. ఎవరైతే బీసీ సామాజిక వర్గానికి చెందిన రేపల్లె, ఆ 23 మందిలో అనగాని సత్యప్రసాద్ గారు కూడా ఒకళ్ళు. ఆయన కూడా పార్టీకి చాలా కష్టపడి కరెక్ట్ టైంలో అండగా నిలబడి పార్టీని ముందుకు తీసుకువెళ్ళడంలో తన వంతు కృషి అయితే చేశాడండి. గుంటూరు జిల్లా నుంచి ఈ ముగ్గురు కూడా ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం అయితే ఉందండి. ఒంగోలు నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డోలా బాల వీరాంజనేయులు గారికి కూడా ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇతను కూడా అసెంబ్లీలో అధికార పార్టీ చేతుల్లో ఈవెన్ దెబ్బలు కూడా తిన్నారండి తెలుగుదేశం పార్టీ కోసం. అతన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మర్చిపోరు. 100%, 100% డోలా బాల వీరాంజనేయులు గారికి మంత్రి పదవి 100% వచ్చే అవకాశం అయితే ఉందండి. తర్వాత గొట్టిపాటి రవికుమార్ గారు 4 సార్లు ఎమ్మెల్యేగా అయితే గెలిచారు. అతనికి కూడా మంచి పట్టుంది. అతను కొన్ని 100 కోట్ల వ్యాపారాలను వదిలేసుకోవడం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని వదులుతావా, నీ వ్యాపారాలు వదులుకుంటావా అంటే, నేను వ్యాపారాలైనా పక్కన పెడతాను కానీ పార్టీని మట్టుకు పక్కన పెట్టను అని చెప్పి గొట్టిపాటి రవికుమార్ గారు అయితే 100% తెలుగుదేశం పార్టీతో నడవడం జరిగింది. భారీ మెజారిటీతో అద్దంకి నియోజకవర్గం నుంచి గెలవడం కూడా జరిగిందండి. ఇతను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇతనికి కూడా 100% మంత్రి పదవి వచ్చే అవకాశం అయితే ఉందండి. తర్వాత వచ్చి ఒంగోలు అయిపోయిందండి. నెల్లూరుకి వెళ్ళేసరికి నెల్లూరు సిటీ నియోజకవర్గం అండి 5వ ప్లేస్లో మెజారిటీ అయితే వచ్చింది. పొంగూరు నారాయణ గారికి సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ద్వారా 72,000 చిల్లర అయితే రావడం జరిగింది. నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటాడండి. ఎప్పుడు కూడా అతనికి అభివృద్ధి అంటే చాలా ఇష్టం. చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్ ఎలా ఉంటుందో నారాయణ గారి మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. ఖచ్చితంగా కాంబినేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ హార్డ్ వర్కర్ అండి పొంగూరు నారాయణ గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ కానీ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో ఏ కావాలో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరగబోతున్నాయని చెప్పి నేను అయితే చెప్తున్నా. 100% నారాయణ గారికి 100% నారాయణ గారికి మంత్రి పదవి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి అండి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీలో చాలా జోష్ అయితే వచ్చింది. తెలుగుదేశం పార్టీలోకి వలసలు కూడా చాలా పెరిగాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఊపు అందుకోవడంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కీలక పాత్రనైతే పోషించడం జరిగింది. అతని గొంతుని రాష్ట్రం మొత్తం వినిపించేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అక్రమాలని, సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన అక్రమాలని, దౌర్జన్యాలని, వీటన్నిటిని కూడా బయటపెట్టడంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 100% అయితే సక్సెస్ అయ్యారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని 100% మంత్రి ఇవ్వబోతున్నాడు అని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. తర్వాత వచ్చేసరికండి చిత్తూరు నుంచి పీలేరు నియోజకవర్గం నుంచి ఎవరైతే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి తమ్ముడైన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది రెడ్డి సామాజిక వర్గం నుంచి. తర్వాత గంగాధర్ నెల్లూరు అండి ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన థామస్ గారికి కూడా ఎవరైతే వైఎస్ఆర్సీపీ డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నారో అతన్ని ఓడించారు కూడా ఇతనికి కూడా ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం అయితే ఉందండి. కడప దగ్గరికి వెళ్తే మనం ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు, ఇతనికి కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కష్ట సమయాల్లో
రాయలసీమ ప్రాంతంలో ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి కాబట్టి, అంతేకాకుండా పార్టీ వ్యవహారాలను తన భుజం మీద వేసుకుని నిరంతరం ప్రజల్లో తిరుగుతూ నిరంతరం పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీల ద్వారా అతనికైతే మంత్రి పదవి ఇవ్వచ్చు. 100% కూడా బాబు గారు కూడా ఇస్తారని చెప్పి నేనైతే అంటూ ఉన్నా. ఇప్పుడు కర్నూలుకి వచ్చేసరికండి, కర్నూలు నుంచి ఎవరైతే బనగానపల్లి నియోజకవర్గం నుంచి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఖచ్చితంగా 100% ఇతను కూడా భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు లాగే నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ రాష్ట్రం మొత్తం కూడా పార్టీ కార్యక్రమాలు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సూచనలు ఇచ్చినా సరే వాటినన్నింటినీ కూడా పాటిస్తూ ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్ళడంలో చాలా సక్సెస్ అయ్యారు. కాబట్టి ఈయనకు కూడా మంత్రి పదవి 100% వచ్చే అవకాశం ఉందండి. తర్వాత వచ్చి నంద్యాలండి, మైనారిటీ కోటాలో ఎండి ఫరూక్ గారికి కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది. 100% ఫరూక్ గారికి కూడా మంత్రి పదవి రాబోతుంది. అనంతపురం అండి, ఇక్కడ అనంతపురంకి వచ్చేసరికి ధర్మవరంలో జస్ట్ నెల రోజుల ముందు వచ్చాడండి ఎవరైతే సత్యకుమార్ గారు. నెల రోజుల ముందు వచ్చి రోజు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని తిరుగుతున్న ఎవరైతే వెంకటేశ్వరరావు గారు ఉన్నారో ఆయన్ని ఓడించడం కూడా జరిగింది. ఒకటండి, గెలవాలంటే రోజు తిరగాల్సిన అవసరంలా మనం ఏం చేయబోతున్నామో, మనం ఏం చేసి చూపిస్తామో అని చెప్పి ప్రజలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది మా సంగతి అని చెప్పి చెప్పుకున్నాడు ఇక్కడ సత్యకుమార్ గారు. ఆయనకు కూడా బీజేపీ కోటాలో మంత్రి పదవి అయితే రాబోతుంది. తర్వాత వచ్చి ఉరవకొండ నుంచి ఎవరైతే టీడీపీ స్ట్రాంగ్ వాయిస్ వినిపిస్తూ ఉన్నాడో పయ్యావుల కేశవ్ గారికి కూడా ఖచ్చితంగా మంత్రి పదవి అయితే రాబోతుంది. కేశవ్ గారు కూడా పార్టీ గురించి చాలా కష్టపడ్డారు. కష్ట సమయాల్లో పార్టీని భుజాన్ని పెట్టుకుని మోసిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకడు. కాబట్టి అతనికి కూడా మంత్రి పదవి వస్తూ ఉంది. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 13 ఏదైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మంత్రి పదవులు వీళ్ళకి రాబోతున్నాయని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వీడియో చేస్తున్నానండి. అందరికీ నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.